హాయ్ వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. సో నార్త్ స్టేట్కి ఇటు సౌత్ స్టేట్స్కి ఒక పెద్ద డిస్ప్యూట్ నడుస్తుంది. అది డీలిమిటేషన్. సో ఒకవేళ డీలిమిటేషన్ జరిగితే గనక ఇంకా సౌత్ స్టేట్స్తో పని లేదు అంటూ సీఎం స్టాలిన్ ఒక కొత్త వాదన తెరపైకి తెచ్చారు. దీంతో ఇప్పుడు సౌత్ స్టేట్స్ అన్నీ కూడా ఆల్ పార్టీ మీటింగ్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాయి. అసలు వాళ్ళ ముందు ఏం మాట్లాడాలి, వాళ్ళ ముందు ఎలాంటి తీర్మానాలు పెట్టాలి, వీళ్ళంతా ఎలాంటివి అంగీకరించాలి, అంగీకరించకూడదు అన్నది ఇది ఇప్పుడు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక పెద్ద టాస్క్గా మారింది. నిజంగా జరగనిస్తారా వీళ్ళు, రేపొద్దున అడ్డుపడతారా అన్న అనుమానాల నేపథ్యంలో మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ ప్రసాద్ మూర్తి గారు మనతో ఉన్నారు. సార్ ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే మనోజ్. ఎలా ఉన్నారు సార్? ఫైన్ ఫైన్. సార్ ఏంటి సార్ ఈ డిస్ప్యూట్ ఏమన్నా ఆగుద్దా, లేకపోతే వాళ్ళు డీలిమిటేషన్ ఒప్పుకుంటారా, వీళ్ళు పెట్టే కండిషన్స్ ఏంటి? ఇది ఇప్పుడు యాక్చువల్గా సౌత్ రాష్ట్రాలు వీళ్ళ ఆత్మగౌరవానికి వీళ్ళ హక్కుకి సంబంధించినటువంటి పోరాటం ఇది. అలాగే నార్త్ వాళ్ళు ఎప్పుడూ కూడా ఏదో ఒక రూపంలో సౌత్ని తొక్కేయడానికి వీళ్ళ మీద పెత్తనం చేయడానికి చూస్తూ ఉంటారనమాట. ఇప్పుడు డీలిమిటేషన్ అనేటటువంటిది జరిగితే, డీలిమిటేషన్ అంటే ఏంటి? నియోజకవర్గాల పునర్విభజన. సో నియోజకవర్గాల పునర్విభజన అంటే అటు పార్లమెంటు సంబంధించినటువంటి లోక్సభ నియోజకవర్గాలు, ఇటు రాష్ట్రాల్లో కూడా వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం రాష్ట్రాల అసెంబ్లీలో కూడా నియోజకవర్గాల పునర్విభజన అనేటటువంటిది జరుగుతుంది, డీలిమిటేషన్. సో రాష్ట్రాలకు వచ్చేటప్పటికి ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటిదే కాబట్టి అక్కడే పెద్ద డిస్ప్యూట్ లేదు. ఎవడో బయట వాడు వచ్చి పెత్తనం చేయడం, కొట్టేయడం అనేటటువంటిది జరగదు. ఇక్కడ జనాభా నిష్పత్తి ప్రకారమే కానీ డీలిమిటేషన్ జరిగితే జనాభా బాగా విపరీతంగా పెరిగిపోయింది నార్త్లో. అవును. సౌత్లో కంట్రోల్ చేశారు. అవును. నిజంగా సౌత్లో కుటుంబ నియంత్రణ పాటించి మేమిద్దరం మాకిద్దరం అని ఒకప్పుడు, మేమిద్దరం మాకొక్కరని ఇప్పుడు ఇట్లాగా ఎంతో, అంటే పాపులేషన్ కంట్రోల్లో మొదటి నుంచి కూడా సౌత్ రాష్ట్రాలు చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి. అవును. అందుకనే ఆర్థికంగా కూడా సౌత్ రాష్ట్రాలు కూడా చాలా అభివృద్ధి చెంది ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ ఆస్పెక్ట్లో ఆలోచిస్తే నార్త్ స్టేట్స్లో కుటుంబ నియంత్రణ పట్ల అంత సీరియస్నెస్ లేదు. లేకపోవడం వల్ల జనాభా బాగా పెరిగిపోయింది అనమాట. అంటే ఉదాహరణకి 2011లో జరిగింది ఈ జనాభా లెక్కలు వ్యవహారం ఇదంతా కూడా. 2011 తర్వాత ఎవరి 10 yearsకి జరగాలి, 21లో జరగాలి. 21లో కోవిడ్ మూలంగా జరగలేదు. తర్వాత అది ఇప్పుడు అంటున్నారు 2026లో అని అంటున్నారు. అయితే 2011లో చూసిన జనాభా లెక్కల ప్రకారం చూస్తే ఏకంగా మనకిక్కడ 1.2%, 1.4% అట్లా పెరిగితే యూపీలో 2.4%, బీహార్లో 3% అట్లా జనాభా పెరిగిపోయారు. సో నిజంగా జనాభా నిష్పత్తి ప్రకారమే చూస్తే ఏమవుతుంది? ఇప్పుడు మొత్తం 540 చిల్లర ఉన్నాయి కదా. సో ఈ లెక్క వాళ్ళకి ఎక్కువ స్థానాలు వాళ్ళు కొట్టేస్తారు. ఎందుకంటే జనాభా పాపులేషన్ ప్రకారం చూస్తే వాళ్ళకి ఎక్కువ స్థానాలు వచ్చేస్తాయి. వీళ్ళు పాపులేషన్ కంట్రోల్ చేశారు కదా, వీళ్ళ స్థానాలు ఉన్నాయే పడిపోయేటటువంటి ప్రమాదం ఉందన్నమాట. సో పడిపోకపోయినా ఉన్నట్టుగా ఉన్నా వాళ్ళ స్థానాలు పెరిగిపోతాయి కదా. పెరిగిపోతే అప్పుడేమవుతుంది? లోక్సభలో పార్లమెంట్లో బ్యాలెన్స్ తప్పుతుంది కదా. అంటే వాళ్ళ మాటే చెల్లుతుంది. అసలు ఒక చట్టాలు చేయడంలో కానీ, ఏదన్నా కొన్ని శాసనాలు చేయడంలో కానీ వాళ్ళ అసలు మన సౌత్ ప్రమేయమే ఉండదు. నువ్వు ఓటు వేస్తే ఏంటి, లేకపోతే ఏంటి, పోతలుగా అంటారు. అసలు నీ మాట చెల్లదు, నీ నోరు ఎత్తడానికి అవకాశం లేదు, అక్కడ ఉండదన్నమాట. అందుకనే వీళ్ళు మొదటి నుంచి ఇప్పుడు కాదు, ఇది అసలు ఎప్పుడు గొడవ అనుకుంటారు. ఇది ఇందిరాగాంధీ టైం నుంచి జరుగుతుంది వ్యవహారం ఇదంతా. ఇందిరాగాంధీ హయాంలోనే జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ డీలిమిటేషన్ జరగలా. ఎందుకు జరగలేదు అంటే ఇదే 1971లో జరిగినటువంటి జనాభా లెక్కల ప్రకారం 73లో నియోజకవర్గాల పునర్విభజన అనేటటువంటి జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి లెక్క ఏదైతే ఉందో, లోక్సభ స్థానాలు ఎన్నైతే ఉన్నాయో అప్పుడు జరిగిందే. మళ్ళీ సెన్సస్ అయితే జరిగింది, ప్రతి 10 yearsకి ఒకసారి జరుగుతూ వస్తుంది. కానీ డీలిమిటేషన్ చేయలే. ఎందుకు చేయట్లేదు అంటే నార్త్ జనాభా బాగా పెరుగుతుంది, సౌత్ జనాభా బ్యాలెన్స్డ్గా ఉంది. అందుకని ఇలా పెరిగితే రేపొద్దున సౌత్కి నార్త్కి చాలా మధ్య ఘర్షణలు వచ్చేస్తాయి, బ్యాలెన్స్ తప్పుతుంది. సో ఈ బ్యాలెన్స్ తప్పడం వల్ల
నార్త్ సౌత్ మధ్య ఘర్షణ పోరాటం యుద్ధానికి దారి తీసేటటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి అప్పుడు ఇందిరాగాంధీ హయాంలోనే 25 years వరకు దీని గురించి మాట్లాడకండి అని చెప్పి బ్యాన్ వేశారు. తర్వాత తర్వాత ఒకవేళ నిజంగా ఒకవేళ డీలిమిటేషన్ జరిగితే రేపొద్దున ఆల్ పార్టీ మీటింగ్ ఉంది డిఎంకే ఆధ్వర్యంలో. సో దీనికి రేవంత్ రెడ్డి గారు కానీ అటు సరే ఏపీలో ఉన్న ఎన్డీఏ కూటమి నుంచి ఎవరు వెళ్ళరు అనుకుంటే అది వేరే విషయం. సో కర్ణాటక నుంచి వస్తారు, ఇటు తెలంగాణ నుంచి వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఫామ్ చేసి ఒక అంటే డిలిమిటేషన్ జరగకూడదు అని ఒక రెఫరెండం కేంద్రానికి ఇవ్వాలంటే ఎలాంటి ఒక అదే చెప్తున్నాను మనోజ్. ఇప్పుడు ఏంటంటే విషయం ఏంటంటే చరిత్ర మనం కొంచెం తెలుసుకోవాలి. సో ఇందిరాగాంధీ హయాంలో 25 years వద్దు దీన్ని ఆపేసేయండి, నార్త్ కి సౌత్ కి గొడవలు అయిపోతాయని కదా ఆపారు. తర్వాత మళ్ళీ వాజ్పేయి హయాంలో మళ్ళీ 25 years బ్యాన్ వేశారు. ఓకే 2001 ఆ ప్రాంతంలో. సో 25 years ఇప్పటికి అయిపోతుంది, 2026కి అయిపోతుంది. అంటే గత 50 ఏళ్లుగా పునర్విభజన జరగలేదు. ఎందుకు జరగలేదు? జనాభా నిష్పత్తి ప్రకారం చేస్తే సౌత్కి అన్యాయం అయిపోతుంది. అందుకని వాళ్ళు ఇందిరాగాంధీ కానీ వాజ్పేయి హయాంలో కానీ ఆలోచించే వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇప్పుడు చేసి తీరుతాము, 2026కి ఇప్పుడు మేము జనాభా లెక్కలు తీస్తాము, దాని ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేస్తామంటున్నారు. చేస్తే ఇంకా జనాభా పెరిగిపోయింది అక్కడ. ఇక్కడ ఇది సో దీని ప్రకారం చూస్తే మాకు అన్యాయం జరుగుతుంది. మీరు ఏ పద్ధతిలో చేస్తారో చెప్పండి అంటే చెప్పట్లే. మీకేమీ జరగదు. మొన్న అమిత్ షా వచ్చి తమిళనాడు వచ్చి ఒక చిన్న అగ్గిపుల్ల వేసి వెళ్ళిపోయాడు. మీ తమిళనాడు వాళ్ళకి సీట్లు ఏమి తగ్గిపోయే ప్రమాదం ఏమి లేదులే డీలిమిటేషన్ జరిగితే అన్నాడు. అప్పుడు వీళ్ళకి అనుమానం వచ్చేసింది. డీలిమిటేషన్ జరిగితే మాకు సీట్లు తగ్గవు అని అంటున్నాడు, నార్త్ లో సీట్లు పెరగవని చెప్పలేదుగా. అంటే ఏదో మతలబ్ ఉంది, లోపల ఏదో వ్యవహారం జరుగుతుందని ఇక స్టాలిన్ జెండా ఎత్తాడు. అబ్బే ఇలా కాదు, మనకి ఏదో లోపల ఏదో కుట్ర జరుగుతుంది, మనం దీన్ని వ్యతిరేకించాలని చెప్పి. ఈ వ్యతిరేకత అనేది కేవలం నియోజకవర్గాలు ఈ పునర్విభజన ఈ వ్యవహారం ఒక్కటే కాదు. ఒక కుటుంబం నడవడానికి డబ్బు కావాలి కదా, దేశం నడవడానికి డబ్బు కావాలి కదా. దేశం నడవడానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అన్ని రాష్ట్రాలు ట్యాక్స్ రూపంలో వసూలు చేసి పంపిస్తే కేంద్రానికి, అప్పుడు కేంద్రం మనకి ఇస్తుంది అనమాట. ఈ బెనిఫిట్స్ ఒక 51% అక్కడ కేంద్రం ఖర్చులు గుంచుకొని 49% అట్లాగా రాష్ట్రాలకు ఇస్తుంది. కానీ సౌత్ రాష్ట్రాలు సంపద రూపంలో కేంద్రానికి ఇచ్చేటటువంటిది ఎక్కువ, కేంద్రం సౌత్ రాష్ట్రాలకు ఇచ్చేది తక్కువ. మొన్న లెక్కలు తీస్తే తమిళనాడు వాళ్ళకి ₹1 ఇస్తే తమిళనాడు వాళ్ళకి 29 పైసలు ఇస్తుందంట గవర్నమెంట్, కేంద్రం. మన రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు ఏమని, మేము ₹1 ఇస్తే మాకు 42 పైసలు కూడా ఇవ్వట్లేదు. అటు యూపీకి ఏమో ఏకంగా ₹2 ₹3 వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు ₹1 ఇస్తే 3 రెట్లు ఎక్కువ. బీహార్కి అయితే ₹7. వాళ్ళకి ఇదేంటి, ఇచ్చేది మేమును పుచ్చుకునేది వాళ్ళున్నా. అంటే ఆర్థిక పరమైనటువంటిది ఒక రకంగా దోపిడీ పెత్తనం జరుగుతుంది, సౌత్కి అన్యాయం. ఇప్పుడు రేపొద్దున పునర్విభజన చేస్తే మళ్ళీ వాళ్ళు మీరు సీట్లు మీరు పెంచేసుకుంటారు, అందులో మా వాయిస్ ఏమున్నది. ఆ విధంగా కూడా సౌత్కి ఏమైనటువంటి ప్రాతినిధ్యం కానీ ప్రాధాన్యత కానీ లేకుండా చేయాలని చూస్తున్నారు అని చెప్పి. ఇంకొకటి భాష తీసుకొచ్చి హిందీని తీసుకొచ్చి మా మీద రుద్దుతున్నారు. నెమ్మదిగా మా రాష్ట్రాలు మా మాతృభాషలు పోతాయి, హిందీ ఒకటే మిగులుతుంది. మీరు భాషాపరంగా డీలిమిటేషన్ పేరుతో రాజకీయ పరంగా మేము ఇచ్చేటటువంటి డబ్బులు ఆర్థిక పరంగా అన్ని రకాలుగా కూడా మీరు పెత్తనం చేసి మమ్మల్ని అనిచేస్తున్నారు. కాబట్టే మొన్న మార్చి 5వ తేదీన ఆల్ పార్టీ మీటింగ్ అక్కడ స్టాలిన్ పెట్టి ఇప్పుడు 22వ తేదీన అన్ని రాష్ట్రాలను పిలుస్తున్నాడు. సౌత్ రాష్ట్రాలతో పాటు డీలిమిటేషన్ జరిగితే వేరే బెంగాల్కి, ఒడిస్సా, గుజరాత్ వీళ్ళకి కూడా అన్యాయం జరిగేటటువంటి అవకాశం ఉందంట. అందుకని వాళ్ళని కూడా పిలిచాడు అనమాట. సో అన్ని రాష్ట్రాలు కూడా వెళ్తున్నాయి. ఇప్పుడు అన్ని రాష్ట్రాల నుంచి ఎవరెవరు వెళ్తున్నారు ఏమిటి అనేది ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ కాలేదు. కానీ అన్ని రాష్ట్రాలకి వెళ్ళి అక్కడ తమిళనాడు మంత్రి వెళ్ళి స్వయంగా ఇన్విటేషన్ ఇచ్చి అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకులకి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు కూడా వాళ్ళు ఇన్విటేషన్ ఇచ్చారు. ఇది సౌత్ కి నార్త్ కి మధ్య ఒక యుద్ధ వాతావరణం ఇప్పుడు ఏర్పడి ఉందన్నమాట. సో దీన్ని ఈ మీటింగ్ తర్వాత వీళ్ళు ఏ విధమైనటువంటి ప్రతిపాదనలు చేస్తారు ఏమిటి అనేది, వీళ్ళు ఏంటి వాళ్ళు ఏం చేస్తారని కాదు, వీళ్ళ నుంచి ఏం ప్రతిపాదనలు వెళ్తాయి, ఏం సజెషన్లు వెళ్తాయి. మీరు డీలిమిటేషన్ చేస్తే ఇదిగో ఈ పద్ధతి ప్రకారం చేయండి, ప్రోరేటా అంటున్నారు. మీరు జనాభా నిష్పత్తి ప్రకారం చేస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించరు. వీళ్ళు కంప్లీట్ గా అన్యాయం జరుగుద్ది సౌత్ రాష్ట్రాలకు, అదే భయం అన్నమాట. కాబట్టి మీరు దీన్ని 30 సంవత్సరాలు మళ్ళీ పొడిగించండి అంటున్నారు. 30 సంవత్సరాలు పొడిగించండి. మీరు జనాభా నిష్పత్తి ప్రకారం అంటున్నారు కదా,
పొడిగించండి అని చెప్పి మన రేవంత్ రెడ్డి ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక జోక్ గా కూడా చెప్పాడు 30 సంవత్సరాలు పొడిగించోటని మా తడాక చూపిస్తామని. అంటే పుట్టిస్తామని. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో చెప్పాడు మనం పిల్లలు ఎక్కువ మందిని కానాలని. ఆయన మంత్రి ఆల్రెడీ ఒక పథకాన్ని కూడా ప్రవేశపెట్టాడట. స్టాలిన్ కూడా రీసెంట్ గా ఆడపిల్లల కంటే ఇది మగ పిల్లల కంటే కావు అని ఏదో మా ఆంధ్రాలో ఎవరో మంత్రి ప్రకటించేసాడు అప్పుడే. అంటే అది కరెక్ట్ కాదు. యాక్చువల్ గా మనం జనాభాను పెంచుకుంటూ మనకు వనరులు లేవు, ఉద్యోగాలు లేవు, వస్తువులు లేవు, ఆర్థికమైన ఆదాయాలు లేవు. ఇక్కడ 100కి 50 మంది తినడానికి రెండో పూట తిండి లేనటువంటి దేశం. ఇక్కడ పిల్లలు కనుక్కుంటే వెళ్తే ఎట్లాగా? డబ్బున్నవాడు ఎంతమందిని కన్నా పర్వాలేదు, కానీ డబ్బు లేనివాడు కష్టం కదా. ఇప్పుడు అది కాదు, ఇట్ ఈస్ నాట్ మ్యాటర్. అది కరెక్ట్ కూడా కాదు. మేము జనాభాని అంటామంటే జనాభాని ఒక స్టాలిన్ కుటుంబంలోనో, చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలోనో, లేదా పవన్ కళ్యాణ్ గారి కుటుంబం, లేదా వైఎస్ఆర్ కుటుంబం, వాళ్ళు ఎంతమంది పిల్లల కన్నా ఏం పర్వాలేదు. కానీ రెండో పూట తినడానికి అటు ఇటు చూసేటటువంటి రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి జీవితాలకి 3-4 పిల్లల కంటే ఎట్లా వాళ్ళు ఎలా పోషిస్తారు? అది సొల్యూషన్ కాదనమాట. సొల్యూషన్ ఏమిటంటే ఇప్పుడు ఏ రేషియోలో ఉందో పార్లమెంట్లో, లోక్సభలో స్థానాలు ఏ రేషియోలో ఉన్నాయో ఆ రేషియోలో పెంచండి అని చెప్పేసి వీళ్ళు అడగొచ్చు. సరే, ఏం అడుగుతారు ఏమిటి అనేటటువంటిది. అయితే దీని మీద మీరు ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి మాట్లాడవచ్చు కదా. సౌత్ అంతా కూడా గుండెలు బాదుకుంటుంటే మీరు ఏం మాట్లాడారేంటి అని చెప్పి ప్రతిపక్ష నాయకులు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులతో సహా అందరూ కూడా కేంద్రాన్ని అడుగుతున్నారు. అసలు వాళ్ళు నోరు మెదపట్లా, తమాషా చూస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారు, ఏం పొడుస్తారో చూద్దామని చెప్పి వీళ్ళ మధ్యన వీళ్ళలో తగాదా పెట్టడానికి కూడా మళ్ళీ చూస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ డీలిమిటేషన్ ఏమన్నా ఇంకో రేవంత్ రెడ్డి అన్నట్టుగా 30 years జరిపేది ఉంటే ఇళ్లలో ఎవరు వెళ్తారండి తెలియదు మళ్ళీ. అదే మరి. అందుకని అక్కడ ఏది ఏమైనా ఇది దక్షిణాది రాష్ట్రాలు చేస్తున్నది ఆత్మగౌరవ పోరాటం, హక్కుల కోసం పోరాటం. తమ ప్రాతినిధ్యం, తమ ప్రాధాన్యత లోక్సభలో పడిపోకుండా, మేము చెప్పే మాటకి విలువ లేకుండా అయిపోతుందేమో అని భయంతో చేసేటటువంటి ఆందోళన అన్నమాట. సో ఈ దేశం అఖండం, మనది ఆత్మనిర్భర భారత్, అది ఇది అని మోడీ గారు పెద్ద పెద్ద ప్రసంగాలు మాటలు చెప్తూ ఉంటాడు ఆయన. మరి ఆత్మనిర్భర భారతం, అఖండ భారతం, సమైక్య భారతం, సమగ్ర భారతం అని చెప్తున్నప్పుడు సౌత్ రాష్ట్రాలు కూడా భారతదేశంలో ఒక భాగమే కదా. నువ్వు సౌత్ రాష్ట్రాలని సౌత్ తల్లి ప్రేమతో చూస్తే ఎట్లా? తప్పు కదా మరి. అది తప్పు కదా. అది వీళ్ళు అడిగేది. మా వాటా మాకు కావాలని వీళ్ళు అడుగుతున్నారు. అంటే డీలిమిటేషన్, లాంగ్వేజ్, ఈ అన్ని విషయాలు, ఆర్థికపరమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇందులో, అందులో ఇమిడి ఉన్నాయన్నమాట. అందుకనే వీళ్ళు ఈ ఆందోళన చేస్తున్నారు. సో ఇది ప్రసాద్ మూర్తి గారి అనాలిసిస్. సో ఆయన మాట్లాడిన మాటలపై మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ ఇప్పుడు తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.